అనసూయ భరద్వాజ్ తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ యాంకర్ ఆమె. అలాగే యాక్ట్రెస్ కూడా. జబర్దస్త్ వేదికగా ఆమె అనేక సంచలనాలు నమోదు చేసింది. చెప్పాలంటే తెలుగు యాంకరింగ్ లో ట్రెండ్ సెట్టర్. గ్లామర్ షో చేసిన మొదటి టాలీవుడ్ యాంకర్ ఆమె. జబర్దస్త్ లో అనసూయ ధరించే బట్టలపై తీవ్ర చర్చే నడిచింది. కుటుంబ సభ్యులందరూ కలిసి వీక్షించే బుల్లితెర షోలో ఇలాంటి బట్టలు ధరించడం ఏంటని సాంప్రదాయవాదులు మండిపడ్డారు. ఈ విమర్శలను అనసూయ ఏ రోజు పట్టించుకోలేదు. పైగా నా బట్టలు నా ఇష్టం అన్నట్టుగా వాళ్ళకి సమాధానం చెప్పింది. నా కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి దుస్తులైనా వేస్తాను, జడ్జి చేసే హక్కు ఎవరికీ లేదని స్ట్రాంగ్ గా కౌంటర్స్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో. జబర్దస్త్ షోతో తెచ్చిన పాపులారిటీతో అనసూయ నటిగా సెటిల్ అయిపోయింది. నిజానికి అనసూయ చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగా మూవీలో అనసూయ ఒక సీన్లో స్టూడెంట్ గుంపులో ఒకరిగా కనిపిస్తుంది. హీరోయిన్ కావాలని కోరుకున్నారు ఆమె. అయితే న్యూస్ రిపోర్టర్గా మారి యాంకరింగ్ వైపు అడుగులు వేసి జబర్దస్త్ సక్సెస్ కావడంతో స్టార్గా మారింది. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. ఆమె మాట్లాడుతూ, నాకు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాలున్నాయి. నటులు, దర్శకులు కమిట్మెంట్స్ అడిగారు. అందుకు నేను ఒప్పుకోపోవడంతో చాలా అవకాశాలు కోల్పోయాను అన్నారు. అయితే కమిట్మెంట్ అడిగిన వాళ్ల మీద నేను కోపడను. ఎందుకంటే అలాంటి అమ్మాయిని కాదు, నాకు ఇష్టం ఉండదని సహజంగానే చెప్తాను. నేను నో చెప్పడంతో వెంటనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వాళ్ళు మరలా నాతో నార్మల్గానే ఉంటారు. మానవ సంబంధాలు చాలా విలువైనవి, వాటిని సులభంగా తెంచుకోలేను అన్నారు. ఇక సోగ్గాడే చిన్ననాయన మూవీ సమయంలో హీరో నాగార్జున ఆడి కార్ ఇచ్చారన్న పుకార్లు ఆమె కొట్టిపారేశారు. మనందరం కష్టపడే తత్వం ఉన్న మనుషులమే, అన్నీ సాధించుకుంటాం, ఆ వార్తలో నిజం లేదు అంటూ అనసూయ అన్నారు. అనసూయ కమెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.